హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ వాళ్ళ వెంకటరమణ. రమణ జర్నీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు సప్తమోక్ష క్షేత్రయాత్ర మొదలవుతుంది. ఇప్పుడు 5 గంటలకి ట్రైన్ గుంటూరు స్టేషన్కి వస్తుంది. ఇక్కడ నుంచి మేము కూడా ఆ ట్రైన్లో బయలుదేరి వెళ్తాం. ప్రతిరోజు ఈ యాత్ర మొత్తం ప్రతిరోజు జరిగే కార్యక్రమాన్ని రోజుకు ఒక వీడియోని మీకు రిలీజ్ చేస్తాను. మీరు దాన్ని అంతా చూసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో ఈ 12 రోజుల ట్రిప్కి సంబంధించి మా లగేజీ, మా ఇద్దరికి సంబంధించిన లగేజీ ఇదిగో ఈ 2 బ్యాగులు, ఒక చిన్న హ్యాండ్ బ్యాగు పెట్టుకున్నాము. ఇదిగో బయలుదేరుతున్నాం. ఇక ఆటో కూడా వచ్చింది. మిగతా విశేషాలు రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత చెప్తాను. వీళ్ళిద్దరూ నా తల్లిదండ్రులు. వీళ్ళకి నివాళులు అర్పించాలని ఈ భాద్రపద మాసంలో ఈ మహాలయ పక్షాల్లో వీళ్ళకి పితృతర్పణం చేసి తరించాలని మేము యాత్ర పెట్టుకున్నాం. మీరు చూసుకోవచ్చు. ఇది నా ఇష్టదైవం పరమేశ్వరుడు కుటుంబ సమేతంగా. మిగతా విశేషాలు రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేస్తాను. ఈ డే 1కి సంబంధించిన మొత్తం పూర్తి వివరాలు మీకు అందజేస్తాను. మీ మల్లా వెంకటరమణ. హరహర మహాదేవ, హరహర మహాదేవ. ఈ యాత్ర సఫలీకృతమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బయలుదేరుతున్నాను. గుంటూరు రైల్వే స్టేషన్కి వచ్చాము. ట్రైన్ రెగ్యులర్ టైం కన్నా 1/2 అవర్ లేట్ అని చెప్తున్నారు. లోపల ప్లాట్ఫామ్కి వెళ్ళి అంత పార్టీ యాత్ర చేసిన వాళ్ళు ఎవరు చూద్దాం. వీళ్ళు కూడా మనతో పాటు మన ట్రైన్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు చూసుకోవచ్చు. ఈసారి వాళ్ళు పిఠాపురం నుంచి వచ్చారు, మనతో పాటు జర్నీ చేస్తున్నారు. వీళ్ళు నరసాపురం నుంచి వచ్చారు, వీళ్ళు కూడా మనతో పాటు యాత్ర చేస్తున్నారు. రాజమండ్రి చేస్తున్నారు. మీ గురుగారు విశాఖపట్నం నుంచి వచ్చారు. గుంటూరులో 6:05కి బయలుదేరుతున్న ట్రైను 1 గంట లేట్ అయ్యి సుమారుగా 8 గంటలకి గుంటూరు నుంచి బయలుదేరింది. ఇప్పుడు 1:20 అయింది. సికింద్రాబాద్ స్టేషన్ చేరాము. ఇదే మన స్పెషల్ ట్రైన్. IRCTC staff and passenger connected to Bharat Vaira, please note, your train has arrived on platform number 2. Coming on platform number 7. ట్రైన్లో ఫస్ట్ డే ఈరోజు మధ్యాహ్నం లంచ్ పెట్టారు. వేడివేడిగా వడ్డించారు. ఒక పప్పు, 2 రకాల కూరలు, నిమ్మకాయ పచ్చడి, అప్పడం, సాంబారు, పెరుగుతో అద్భుతంగా వేడివేడిగా ఇప్పుడే వడ్డన చేశారు. ఇదిగో మేమంతా కూడా భోజనం చేస్తున్నాం. ఈ విధంగా చక్కగా సీట్ల దగ్గరికి తీసుకొచ్చి వారే వడ్డించి మమ్మకి ఎంత అందంగా, ఎంతో ఆప్యాయంగా సర్వ్ చేస్తున్నారు. ఆ టీముకు కూడా అభినందనలు. ఈరోజు 2వ రోజు మధ్యాహ్నం లంచ్లో సొరకాయ కూర, గుత్తొంకాయ కూర, ఇంకొకటి ఏంటంటే ఇంకో కూర క్యాబేజీ కొబ్బరి కలిపిన కూర, టమాటా పప్పు, అప్పడం, టమాటా పచ్చడి, ఊరగాయ పచ్చడి, అప్పడం, చారు, మజ్జిగ ఇవన్నీ వేశారు.
అద్భుతంగా వడ్డించారు. చక్కగా ఇప్పుడే భోజనాలు అయినాయి. చక్కగా మర్యాదగా ఎంతో ఇదిగా పెళ్లివారికి వడ్డం చేసినట్టు చేశారు. చాలా సంతోషం. ఏర్పాట్లన్నీ బాగున్నాయి. రమేష్ అయ్యంగారి గారికి ప్రత్యేకంగా ఈ విషయంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూర్చుంటే నిలబడతాను. సార్ రావచ్చు. అంతే సార్. నాకు నా అభిప్రాయం గొప్ప అండి, మీకు మీ అభిప్రాయం గొప్పవచ్చు, దానికి తప్పలేదు. ఈ అభిప్రాయం కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరి నుంచి వస్తున్నాయి? పుస్తకంలో ఆ పరమాత్మ నుంచినే కదా. కాబట్టి ఆయన లీల ఇదంతా. అంతే. మనం ఏదో ఊరికే ఆ యొక్క దాన్ని మనం యొక్క ఉపాధిని పొంది ఉపాధి నుంచి మనం మాట్లాడుకుంటాం. సార్ మీ పేరేమంటారు? ఉదయం వెంకటరామరాజు. పార్వతమ్మ మా నాయనమ్మ పేరు పార్వతి. నేను వెంకటరమణ, నా ధర్మపత్ని అనసూయ. చెప్పారు సార్, సంతోషం అమ్మా. వెంకటరమణ ఇంటి పేరు మల్లాది. కౌశిక స్తోత్రం. మాది కౌశిక అచ్చా, సంతోషం. మల్లాది చంద్రశేఖర శాస్త్రి వాడు మంచి పేరు ఉన్నవాడు. తాతగారు వరుస అవుతారు. అదే మీ ముఖంలో కొంచెం ఒక బ్రాహ్మణీభూతమైనటువంటి ఒక మంచి కళ ఉంటుంది. దానికి అది మేము దానికి నోచుకోలేకపోయినాం అనుకోండి. మీరు చాలా నా మీద 150-200 లెటర్ పెట్టరు. ఎందుకంటే నేను 28 ఏళ్ళు ఉద్యోగరీత్యా అటే సరిపోయింది. బ్యాంకులో చేశాను చూస్తున్నా మరి. సర్వీస్ చేశాను. ఆ విధంగా అట్లాగా నడిచిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ కోర్టుకి వెళ్తున్నాను. అడ్వకేట్ పేపర్ అయ్యి చాలా మంది రెగ్యులర్ సర్వీస్ రిటైర్ అయిపోయాను. బ్యాంకులో డిప్యూటీ సీఓ క్యాడర్లో చేశాను. 8 సంవత్సరాలు మేనేజర్గా చేశాను. హ్యాపీ ఆ లైఫ్ అంతా. ఓన్ సొంతగా ఇల్లు అంటే స్థలం నాన్నగారు కొన్నారు, కానీ ఇల్లు నేను కట్టించుకోగలిగాను ఆయన భిక్షతోటి. మహాప్రసాదం ఉంది. హ్యాపీగా నడుస్తుంది. ఇదిగో ఇలా తీర్థయాత్రలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాయి. తీర్థయాత్ర చేసి కృతార్థులు అవుతున్నారు. అది అది చూసారు. ఆ పదమే అందుకోవాలి. అదే మనకి. సరేనండి, మరి కాలక్షేపం కాదు అక్కడ. నేను అన్నది కాదు, ఇది కవిశేషప్ప గారు అదేనండి. లక్ష్మీ నృసింహ కథలో అన్నారు. తీర్థయాత్రలు చేసి కృతార్థుడు అవదమన్నా వడలి నియమమునే నడుపలేను అని. పారమార్థిక కొంచెం బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు. మీరు పేరులోనే కాదు, మీరు అందరూ కింగ్లే. గోపాలకృష్ణ గారికి బ్రాంచ్ ఆఫీసర్ సహజం. అది కరెక్ట్ పాయింట్ చెప్పుకున్నారు పాపం. పేరులోనే చెప్పుకున్నారు. మీరు అభిమానం చేత ఏం చేస్తారంటే కాసింత వాళ్ళ ఆప్యాయతను అభిమానాన్ని అలా వ్యక్తపరుస్తారు. వ్యక్తపరుస్తూ ఉంటారు. ఒకటి దాన్ని తగిన వాటిని కాదని నాకు తెలుసు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మదనపల్లి మా ఎక్కడెక్కారండి? మదనపల్లి ఎక్కారా? లేదు మా హైదరాబాద్ ఎక్కారు. మాకు మదనపల్లి ఆప్షన్ లేదు. అదే. మదనపల్లి టచ్ అవ్వదు. కాట్పాడు వస్తుంది కానీ అసలు ఇది కాట్పాడికి వస్తుందని మనం రైల్వే ఇది చూసేంత వరకు తెలియలేదు. కరెక్ట్. వాళ్ళు చెప్పింది కాట్పాడి చెప్పలేదు. ఇప్పుడు అదే నేను ఆయనకి చెప్పా, కనీసం దిగేటప్పుడన్నా ఏర్పాటు చేయండి సార్, కాట్పాడి మాకు చాలా దూరం, గుంటూరు కానీ నెల్లూరు కానీ అంటే లేదు మాస్టర్ చేస్తామన్నారు. ఎందుకంటే ఆయన రమేష్ అయ్య గారు ఎట్లంటే కోరనిదే వరాలిచ్చే కొండంత దేవుడు. మళ్ళీ ఈయన కోరితే ఇవ్వకుండా ఉంటారా? లేదు, కాట్పాడి అయితే మాకు 150 కిలోమీటర్స్. ఇది 280 అంటే ఇక్కడ ఒక చిన్నది వెలిక ఉంది. చెల్లెలు ఇంటికి వచ్చి వెళ్తారు, అంటే డైరెక్ట్గా వెళ్తారు. అంత తప్పితే ఆ చెల్లెలు అదే కన్నయ్య లాంటి అన్నయ్య ఉంటే కన్నులు ఎందుకు అన్నట్లు చూసారా ఆయన పేర్లోనే ఎన్ని చదువుకుంటున్నారు ఆయన పేర్లు కదా. అది అన్ని పేర్లు ఆయనవే వస్తున్నాయి. కన్నయ్య ఆయనే, అన్నయ్య దగ్గర కన్నయ్యకి వచ్చి మీరు ప్రత్యేకించి చెల్లెల దగ్గర రావాలంటే కొంచెం సమయం వస్తుంది, ఇబ్బంది. కాబట్టి కానీ కదిలేదా కష్టం. కానీ ఎట్లా వస్తున్నారు? చెల్లెల ఇంటికి వచ్చి 4 రోజులు ఉండి ఇక్కడ యాత్రా విశేషాల్లో చెప్తారు.
ప్రొఫెషన్ వాళ్ళకి ఏంటి సార్ తమరు? సార్ నేను సీనియర్ బ్రాంచ్ మేనేజర్ రిటైర్ అయ్యాను సార్ యునైటెడ్ ఇన్సూరెన్స్. వీళ్ళ తండ్రి గారు వీళ్ళ తమ్ముడు చేస్తాడు యునైటెడ్ ఇండియాలో గుంటూరులోనే. వీళ్ళ తండ్రి గారు 37 years నాకు కన్యాదాత. అంటే మామగారు ఇద్దరు చాలా సుపరిచితులు, ఒకరికొకరు ఎంతో పరమ మైత్రి. 7 years నుంచి మీకు పాండురంగ శర్మ గారు తెలుసా? ఎక్కడ సార్? స్టేట్ ప్రెసిడెంట్గా చేశారు రాష్ట్ర ఇండియా దీనికి యునైటెడ్ ఇండియా. రాచకొండ పాండురంగ శర్మ, ఆర్పి శర్మ అంటారు వీళ్ళ నాన్నగారు. పేటలో చేశారు, చిలకూరుపేటలో చేశారు. అదే సార్ మనకు గుంటూరు టచ్ ఉండదు. ఆయన ఈ పక్క హైదరాబాద్ కదా. ఆర్ వెంకటరామన్, రాజీవ్ గాంధీ, రాచకొండ విశ్వనాథ శాస్త్రి పేరున్నాము. లేదు సార్ వీళ్ళు గుంటూరు వాళ్ళు మనకు టచ్ ఉండదు, ఎందుకంటే అది వైజాగ్ ఆర్ఓ, ఓకే ఓకే, అది హైదరాబాద్ ఆర్ఓ అంటే కొంచెం టచ్ సపరేట్గా ఉంటుంది. అందువల్ల రీజన్ లాగా మారిపోతుంది కదా, అస్సలు టచ్ ఉండదు. ఓకే. ఎప్పుడు టచ్ వస్తుందంటే మన వెహికల్ ఏదైనా ఇన్సూరెన్స్ ఉండేటివి గుంటూరులో యాక్సిడెంట్ అయిన అనుకోండి, అప్పుడు ఊరికే అట్లా అంతే, పని అయిపోయిందా మళ్ళీ అయిపోయిందా. ఈ సప్తమోక్ష యాత్రలో ఇది చివరి రోజు. ఈరోజు తారీఖు 23/9/2025. ఈ రోజుతో మా జర్నీ కంప్లీట్ అవుతుంది. ఈ ట్రైన్లో ప్రతిరోజు పెట్టినట్టు ఈరోజు కూడా చిట్ట చివరి బ్రేక్ఫాస్ట్ ఇది. ఇదిగోండి పూరీలు, ఒక రవ కేసరి స్వీటు, సేమియా ఉప్మా ఇవి పెడుతున్నారు. కొబ్బరితో చేసింది, చాలా అద్భుతమైన బలమైన ఆహారం ఇస్తున్నారు. ఈ రోజుతో ఇది లాస్ట్. మళ్ళీ ఇంకొక ప్రయాణంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ వెంకటరమణ మల్లాది. మాకు ట్రైన్లో ఈ 15 రోజుల నుంచి అద్భుతంగా మాకు సర్వీస్ చేసి ఆనందంగా నవ్వుతూ సర్వీస్ చేసిన ముఖ్యంగా పురుషోత్తానికి ధన్యవాదాలు. సంతోషంగా ఆశీర్వాదాలతో చెప్తున్నాం. సంతోషంగా చూశారు, బాగా చేశారు. ఇదిగో ఇప్పుడు రాత్రి డిన్నర్ తర్వాత కూడా మాకు ప్రతిరోజు ఈ విధంగా బాదం పాలు తెచ్చి ఇచ్చారు. హ్యాపీ. థ్యాంక్ యూ. ఈ పక్కన బాదం పాలు ఒకటి పెట్టి ఫోటో వచ్చిందా? గుర్తు వాళ్ళు కూడా మన వీడియోలో ఉంటే మనకు కూడా ఆనందం కదా. మీరు అన్నట్టు ఆ చిరునవ్వే అండి అందరికీ. కొంతమంది స్టార్టింగ్ ఇంటికి వెళ్తాం, కానీ మీరు ఎలాంటి